అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. దాసులారా, మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలని కాక ప్రభునకు భయపడుచు శుద్ధాంతఃకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. పరలోకమందు మనకొక యజమానుడు ఉన్నారు. ఆయనే మన తండ్రి అయిన దేవుడు. ఈ లోకంలోని ప్రతి మనుషుడు ఆయనకు లోబడి తీరవలసిందే. ఆమెన్, హల్లెలూయా. అదే రీతిగా పనివారమైన మనకు శరీర సంబంధమైన యజమానులు కూడా ఈ లోకంలో ఉన్నారు. యజమానుడైన మన ఆత్మీయ తండ్రికి లోబడినట్లే ఈ లోకంలోని శరీర సంబంధమైన యజమానులకు కూడా మనము లోబడవలసిందిగా దేవుని వాక్యము మనకు బోధిస్తోంది. ఆమెన్, హల్లెలూయా. ఇలాగూ చేయుట వలన శుద్ధాంతఃకరణ గలవారమై దేవుని దృష్టికి నిందారహితులముగాను ఉండగలుగుతాం. అందుచేత మనుషులను సంతోషపెట్టు వారముగా కాక దేవునినే సంతోషపెట్టు వారముగా ఉంటూ ఆయనకే కనబడినట్లు మన యజమానులకు లోబడదాం. అదే రీతిగా మంచివారైన యజమానులకే కాక ముష్కరులైన యజమానులకు కూడా మనము విధేయులమై ఉండవలని వాక్యము బోధిస్తోంది. అలాగూ చేయుట వలన మంచి మనసాక్షి గలవారమై దేవుని ఎదుట జీవించగలుగుతాం. మరియు వారి యొద్ద నుండి వచ్చే ప్రతి శ్రమను, శోధనను దేవుని ద్వారా జయించగలుగుతాం. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. మా యజమానుడవైన ప్రభువా, మీకు వందనములు. మీకు లోబడినట్లు ఈ లోకములోని యజమానులకు కూడా మీ వాక్యానుసారముగా లోబడినట్లు అనుగ్రహించమని, ఈ వాక్యము వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి సమాధానమును, విశ్వాసముతో కూడిన ప్రేమయును మనకందరికీ కలుగునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.